ప్రియమైన సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ దినము కూడా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రేమతో మిమ్మల్ందరినీ ఆహ్వానించుచు ఉన్నాం. మనము ప్రభు అయిన యేసుక్రీస్తుకు గల 117 పేర్లను గురించి, అనగా ఆత్మీయమైన పేర్లను గురించి వింటూ వస్తూ ఉన్నాం. ఇప్పటికే మనము 4 పేర్లను ధ్యానం చేసినాం. ఒకటవదిగా కడపటి ఆదాము అనే పేరు గురించి, రెండవదిగా ఉత్తరవాది అనగా ఆదరణకర్త అనేటువంటి పేరును గురించి, మూడవదిగా సర్వాధికారి అయిన దేవుని గురించి, నాలుగవదిగా అల్ఫా ఓమెగా ఆదియు అంతమునయున్న దేవుని గురించి మనము ధ్యానము చేయగలిగి ఉన్నాం. ఈ దినమందు 5వదిగా ఆమేన్ అనే పదం మనము చూడబోతున్నాం. ఆమేన్ అనే పదం, ఆమేన్ అని ఎందుకు అనాలి? ఆమేన్ అని ఎందుకు అనాలి? ఎబ్రీ, గ్రీక్, ఇంగ్లీషులలో ఆమేన్ అను పదానికి భావము అలాగున లేదా అలాగునవునుగాక, లేదా నిశ్చయముగా అలాగే జరుగునుగాక అని వ్రాయబడి ఉంది. దీనినే తెలుగులో తదాస్తు అన్నారు. తదాస్తు అని కూడా అంటారు. అంతేకాకుండా ఎదుటివారు చేసిన మనవిని ఆమేన్ అనుట ద్వారా అతని ప్రార్థనకు పూర్తిగా ఏకీభవించినట్లు అర్థము వస్తుంది. బైబిల్ గ్రంథంలో మనము ఈ పదాన్ని గురించి కొంత ప్రస్తావన చేద్దాం. ముఖ్యంగా పాత నిబంధన గ్రంథాన్ని మనం చూడాలి. సంఖ్యాకాండము 5వ అధ్యాయము, సంఖ్యాకాండము 5వ అధ్యాయము 22వ వచనము చూడండి. సంఖ్యాకాండం 5వ అధ్యాయము 22వ వచనములో, శాపము కలుగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపిత ప్రమాణము చేయించిన తర్వాత ఆ స్త్రీ ఆమేన్ అని చెప్పవలెను. దేవుడు ఈ మాటలను దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతిదాని గుడిక మనము ఆమేన్ అనే పదాన్ని వాడుతూ ఉంటాం, చెప్తూ ఉంటాం. మనకంటే ముందుగా మనం చేసే ప్రార్థన ముగింపులో మనకంటే ముందుగా దేవుడే ఆమేన్ అంటాడు. దేవుడే ఆమేన్ అని అంటాడు. మనము 5 నిమిషాల ప్రార్థన చేసినా, 10 నిమిషాల ప్రార్థన చేసినా, అర్ధగంట, గంట, 3 గంటలు ప్రార్థన చేసినా దేవుడు ఆమేన్ అని అంటాడు. ఆయనే మొదటగా ఆమేన్ అంటాడు. తర్వాత మనము ఆమేన్ అంటాం. మనకు ఏది అవసరమో దాన్ని ఆయన మనకు ఇస్తాడు. మనము అడుగు ప్రతిది కూడా ఆయన ఇవ్వడు. ఒకవేళ మనము
మన అవసరత 10 ఉన్నాయనుకోండి. 10 అవసరతలన్నీ కూడా మనం అడుగుతాం దేవుణ్ణి. అయితే దేవుడు అంటాడు, నీకు ఇదొద్దు, నీకు ఇదొద్దు, నీకు ఇదొద్దు, నీకు ఇదొద్దు, నీకు ఇవి కావాలా అని మనకి ఏది అవసరమో దానికి మాత్రమే ఆయన రైట్ మార్క్ వేస్తాడు. సపోజ్గా ఇంట్లో భార్య భర్తకు 10 వస్తువుల గురించి లిస్టు రాసిస్తుంది. మనము ఆ లిస్టు తీసుకొని చదివిన తర్వాత నీకు ఇదొద్దు, నీకు ఇదొద్దు, నీకు ఇదొద్దు అంటే ఎట్లుంటుంది పరిస్థితి? అన్నీ కావాలా, అవసరము అవి అని ఆమె రాసిచ్చినట్టు మనం తేవాల్సింది. కానీ దేవుడు అనవసరమైనవి మనకి ఇవ్వడు. మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే ఆయన మనకు ఇస్తాడు. మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే ఆయన మనకు ఇస్తాడు. కానీ మనం అడిగిన వల్ల కూడా ఆయన ఎప్పటికి ఇయ్యడు అనేది మనం గుర్తుంచుకోవాలా. ఎందుకంటే నీకు ఏది అవసరమో నీకంటే బాగుగా ఆయనకు తెలుసు. నీకు ఎప్పుడు ఏది అవసరమో నీకంటే బాగుగా ఆయనకు తెలుసు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అని రాయబడింది. కాబట్టి నీకు ఏది అవసరమో దాన్ని మాత్రమే ఆయన అమలు చేస్తాడు. దానికే ఆయన ఆమెన్ అని అంటాడు. ఇక పాత నిబంధన గ్రంథానికి వస్తే కనుక ఇప్పుడు మనం చదువుకున్నాం ఇక్కడ, అవునా? ఇక్కడ ఒక స్త్రీ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, రాయించాడు దేవుడు. ఇక్కడ ఈ వచనాలు మనకు అర్థం కావడానికి వ్యభిచారం గురించి ఇప్పుడు అనుమానం వచ్చింది భర్తకు. భార్య వ్యభిచారం చేస్తుందని చెప్పేసి అనుమానం వచ్చింది భర్తకు. ఈ భర్త తన భార్యను తీసుకొని యాజకుని కాడికి పోయినాడు. అయ్యా, ఇది పరిస్థితి అని యాజకునికి భర్త తెలియజేసినప్పుడు ఆ యాజకుడు చేపించే ప్రమాణం ఇందులో మనకు కనిపిస్తుంది. చూడండి అన్నమాట, నేను మీకోసం చదువుతాను. మరి 18వ వచనం, తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలబెట్టి ఆ స్త్రీ తల ముసుకును తీసి రోస విషయమైన నైవేద్యమును అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలెను. శాపము పొందించు చేదు నీళ్లు యాజకుని చేతిలో ఉండవలెను. అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణము చేయించి ఆమెతో చెప్పవలసినదేమనగా, ఏ పురుషుడును నీతో శయనింపని ఎడలను నీవు నీ భర్తకు ఆధీనురాలవైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యము చేయకపోయిన ఎడలను శాపము కలుగజేయు ఈ చేదు నీళ్ళ నుండి నిర్దోషివి కమ్ము అనే మాటలు ఉన్నాయి. తర్వాత 20వ వచనం, నీవు నీ భర్తకు ఆధీనురాలవైనప్పుడు నీవు త్రోవ తప్పి అపవిత్రపరచబడిన ఎడల అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమి చేసిన ఎడల యెహోవా నీ నడుము పడునట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయుట వలన యెహోవా నీ జనుల మధ్యను నిన్ను శపితమునకు ప్రమాణమునకును ఆస్పదముగా చేయునుగాక అనేటువంటి ఈ మాటలు కనిపిస్తాయి. నీవు నీ భర్తకు అన్యాయం చేసినా న్యాయం చేసినా, అవునా? ఒకవేళ నీ భర్తను కాదని వేరే పురుషుని దగ్గర వెళ్తే కనుక ఇట్లా ప్రమాణము చేయాలా. ఆ చేదును తాగితే కనుక ఆమె కడుపు ఉబ్బిపోతుంది. ఒకవేళ ఆమె తప్పు చేయకపోతే కనుక ఆ చేదు నీళ్లు మధురంగా మారుతాయి, అంతేమీ లేదు. ఇటు చెప్పుకోవాలి మనకు అర్థమైన భాషలో. దానికి ఇట్లా అన్నాడనమాట, శాపము కలగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత
శపిత ప్రమాణము చేయించిన తర్వాత ఆ స్త్రీ ఆమెన్ అని చెప్పవలెను అని మాట ఉంది. పుట్టినోట్లో అలాగున జరుగునుగాక అని ఆమె అనాల. నువ్వు చెప్పింది నాకు జరుగునుగాక అని ఆమె అనాల. అది దేవుడు చేస్తాడు, అంతే, ఏమీ లేదు. ఆమె పాపం చేయకపోతే ఆమె బాగుంటుంది. ఆమె పాపం చేస్తే కనుక ఆమె కడుపు ఉబ్బిపోతుంది. ఇవి ఇందులో మనకు కనిపించేటువంటి మాటలు. ఆ తర్వాత ఒకవేళ ఆమె పాపం చేయకపోతే నిర్దోషిగా ఎంచబడుతూ ఉంది, అంతే. ఆమె నిర్దోషి, ఆమె పాపం చేయలేదు, కానీ తనకు అనుమానం వచ్చింది. అందుకోసమే ఆమెను తీసుకొచ్చినాడు దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి. ఆ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె చేయకపోతే ఆమె దీవించబడుతుంది, ఆమె చేస్తే కనుక ఆమె శపించబడుతుంది అనే దానికి ఆమెనే అలా జరుగునుగాక అని ఆమెను చెప్పాలి అనే మాట ఇందులో మనకు కనిపిస్తుంది. మీరు ఇవంతా కూడా చదువుకోవచ్చు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 15వ వచనం చూడండి. 27వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. 27:15లో యెహోవాకు ఏయముగా శిల్పి చేతిలో మలిసిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలందరితోనూ చెప్పగా ఆమేన్ అనవలెను అని వ్రాయబడి ఉంది. ఇక్కడ ఈ వచన భాగంలో 15వ వచన భాగంలో విగ్రహముని గాని చేసి చాటున ఉంచువాని గురించి వ్రాయబడింది. విగ్రహము చేసి చాటున ఉంచే వాళ్ళు ఉన్నారు. ఇట దేవుడు, అటు విగ్రహం, అవునా? ఇట దేవుని పూజిస్తూనే ఉన్నట్టుగా కనిపిస్తారు, కానీ వారు దాపున లోలోపుగా వారు విగ్రహాలను ఆరాధించు వారై ఉన్నట్టుగా దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక్కడ చెప్పిన జాబితాలోని పాపాలు రహస్యంగా చేస్తున్నవి అని ఉంది. దీన్ని మనం గమనించవచ్చు. దీన్ని బట్టి ఇశ్రాయేలు తమలో పురుషుడు కానీ స్త్రీ కానీ ఒంటరిగా ఉన్నప్పటికీ దేవునికి జవాబుదారు లేనని ఒప్పుకుంటున్నారు. మన సమస్త క్రియలు, ఆలోచనలు దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో జరిగేవే అనే మాట కనిపిస్తుంది. అంటే ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించకుండా విగ్రహాన్ని ఆరాధించేటువంటి వాడు చాటున, ఒకవేళ మనకు చాటు కావచ్చునేమో కానీ దేవునికి చాటు కావు కదా. నువ్వు విగ్రహాన్ని పూజిస్తున్నావో నువ్వు దేవుని పూజిస్తున్నావో దేవునికి తెలుసు. నయమాను ఎలీషాని ఇట్లా అడిగినాడు, నా యజమానుడు మరి గుడిలో దేవునికి మొక్కుచుంటే నేను మొక్కకుండా నేను యెహోవాకే మొక్కున్నట్లుగా నాకు 2 కంచల గాడిద మన్ను ఇప్పించవచ్చు కదా అని అంటాడు. అంటే తాను ఏ దేవుని పూజించాలనుకుంటున్నాడో దాని గురించి ఆయన మాట్లాడతాడు. అనగా ఇశ్రాయేలు దేవుని నేను ఆరాధించాలా, నా యజమానుడేమో విగ్రహాలను ఆరాధిస్తున్నాడు, నేను మాత్రం అలా కాకుండా ఇశ్రాయేలు దేవుణ్ణి, నన్ను స్వస్థపరిచిన దేవుని నేను ఆరాధించాలా అని అంటాడు. అంటే ఇప్పుడు నిజ దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో మరి నువ్వు నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నావా లేకపోతే విగ్రహం ఆరాధిస్తున్నావా, ఇవన్నీ కూడా చూసేవాడు దేవుడు అన్న సంగతి అర్థమవుతుంది. ఇదే 27వ అధ్యాయం 14వ వచనంలో 27వ అధ్యాయము 24వ వచనం, చాటున తన పొరుగువానిని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను అనుంది. చాటున తన పొరుగువాని కొట్టువాడు, ఎవరు చూడలేదులే అని చెప్పి తన పొరుగువాని కొట్టువాడు శాపగ్రస్తుడు అవును గాక. అంతే, నువ్వు కొట్టినావో కొట్టలేదో వేరే సంబంధం అది, కానీ దేవుడి సందులో మాత్రము నువ్వు శాపగ్రస్తుడు అవును కాకంటే అంతే, శాపగ్రస్తం అవుతాం అంతే. అదొకటి. 25వ వచనం, నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకుని వాడు శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనాల. ఈనాడు సమాజానికి తెలియకుండా, ప్రజలకు తెలియకుండా లంచం పుచ్చుకునే వాళ్ళు ఉన్నారు, లేరా? ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఒక శాపగ్రస్తుడు అవునుగా కానీ మనం చెప్తే
వాడు శాపగ్రస్తుడైపోతాడు. 26వ వచనంలో ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనక పోవుట వలన వాటిని స్థిరపరచువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అని అనవలెను అనే మాటలు ఇందులో కనిపిస్తాయి. దేవుని వాక్యము కాకుండా, దేవుని వాక్యాన్ని స్థిరపరచకుండా ఇక దేని స్థిరపరిచినా నువ్వు శాపగ్రస్తుడవే, అలాగ నీకు జరుగునుగాక అని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇదొకటి మనం గుర్తుంచుకునే వారుగా ఉండాలి. ఇక నెహెమ్యా గ్రంథములో రాయబడిన మాట 5వ అధ్యాయము 13వ వచనం. 5వ అధ్యాయము 13వ వచనం రాయబడిన మాట చదువుతాను. నేను నా వడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చని ప్రతివానిని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకయు నుండునట్లు దులిపివేయును. ఇటువలే వాడు దులిపివేయబడి ఏమీ లేనివాడుగా చేయబడునుగాక అని చెప్పగా సమాజకులందరూ అలాగూ కలుగునుగాక అని చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరూ ఈ మాట చొప్పుననే జరిగించిరి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది అనే మాట మనం అర్థం చేసుకోవాలి. ఇంకా పరిశీలన చేద్దాం. బైబిల్ ఇంకా ఏం చెప్తుంది వాక్యము అంటే, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 16వ అధ్యాయము 36వ వచనం 16-36 వచనములో మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు నిన్ను స్తుతించుచు అతిశయించునట్లు అన్యజనుల వశముల నుండి మమ్మును విడిపింపుము అని ఆయనను బతిమాలుకొనుడి. ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా యుగములంటను స్తోత్రమునందునుగాక. ఇలాగున వారు పాడగా జనులందరూ ఆమేన్ అని చెప్పి యెహోవాను స్తుతించిరి. యెహోవాను స్తుతించిరి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇక్కడ మనము చదువుకున్న లేఖన భాగంలో మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు, దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు, నిన్ను స్తుతించుచు అతిశయించునట్లు అనండి. దేవుని స్తుతించువాడు అతిశయిస్తాడు. ఎందుకంటే నేను సరైన దేవుణ్ణి స్తుతిస్తున్నాను, ఆయన స్తుతించబడునుగాక, ఆయన ఆరాధించబడునుగాక అని దానికి అర్థంగా మనం చూస్తాం. ఇంకా అన్యజనుల వశముల నుండి మమ్మను విడిపింపుము అంటే దేవుడు తన ప్రజల ఇశ్రాయేలీయులను ఆయన అన్యజనుల రాజుల చేతి నుంచి ఆయన విడిపించినాడు. దానికి వాళ్ళు స్తుతి చెల్లించినారు. ఇంకా రాయబడిన మాట చూడండి, ఆయనను బతిమాలుకొనుడి. ఇశ్రాయేలులకు దేవుడైన యెహోవా యుగములంటను స్తోత్రమునందునుగాక. ఆయన యుగ యుగాలు ఆయనకు స్తోత్రం కలుగునుగాక, ఆయన స్తోత్రం నొందగిన వాడు అని చెప్పారన్నమాట కనిపిస్తుంది. ఇంకేముంది బైబిల్ అంటే, మరి ఇలాగున వారు పాట పాడగా జనులందరూ కూడా ఆమేన్ ఆమేన్ అని చెప్పి యెహోవాను స్తుతించున్నారు. యాజకులు స్తుతించారు, ప్రజలు స్తుతించినారు, అవునా, పరిశుద్ధులు స్తుతించారు. ఇలాగ జరుగునుగాక, దేవుడు ఇలాగ స్తుతించబడునుగాక అని మళ్ళీ దేవుని స్తుతించినట్టుగా దేవుని వాక్యం బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. నెహెమ్యా గ్రంథములోనే మరొక మాట చదవాలి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. 8వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు ఉంచుకొని యెహోవాకు నమస్కరించురి అన్నమాట మనకు కనిపిస్తూ ఉంది. ఈ 8వ అధ్యాయము 6వ వచనములో 8వ అధ్యాయం 6వ వచనములో నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించురి. ఆ పైన రాయబడిన మాట ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా
జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు దేవుని స్తుతించాడు ఎజ్రా. దేవుని స్తుతించాడు ఎజ్రా. ప్రజలందరూ తమ చేతులెత్తి ఆమేన్, దేవుడు స్తుతింపబడును గాక, ఆరాధించబడును గాక అని తమ ముఖములు నేలకు ఉంచుకొని యెహోవాకు నమస్కారం చేశారు. సర్వలోకములోనూ జరిగిన ఆరాధన కార్యక్రమాలలో అతి గొప్ప వాటిలో ఒకటి ఈ అధ్యాయంలో వర్ణించబడినట్టుగా మనం చూస్తాం. తన ప్రజల ఆరాధనను దేవుడు మరి వంచిస్తున్నాడా? అవునా? మరి వంచిస్తున్నాడు. ఆయన్ని వారు క్రమమైన రీతిలో ఆరాధించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఆయన ప్రజలు క్రమమైన ఆరాధన చేయాల, పద్ధతిలో ఆరాధన చేయాల. ఏమిటి క్రమమైన పద్ధతి? ఆరాధన ఏమిటి అంటే దేవుని వాక్యం చెబుతుంది 29వ కీర్తన 2వ చరణంలో, 29వ కీర్తన 2వ చరణం, 29వ కీర్తన 2వ చరణంలో యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి అనే మాట వ్రాయబడి ఉంది. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించండి, ప్రతిష్ఠితములకు ఆవరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడండి. ఇది సరైన ఆరాధన అనేటువంటి మాటలు ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా మరొక మాట చదువుదాం. 96వ కీర్తన 9వ వచనంలో, 96వ కీర్తన 9వ వచనం, 96వ కీర్తన 9వ వచనము రాయబడిన మాట, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయండి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకండి. ఇది సరైనటువంటి ఆరాధన అనే మాటలు ఇందులో మనకు కనిపిస్తాయి. అందుని బట్టి ఆయనను ఆరాధించే విషయము కూడా ఆమేన్ అనే పదము మనకు కనిపిస్తూ ఉంది. ఇక రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 36వ వచనములో, 1వ అధ్యాయం 36వ వచనములో మనకు కనిపిస్తున్న మాట 1:36వ వచనం. అందుకు యెహోయాదా కుమారుడైన బెనయ రాజునకు ప్రత్యుత్తరమేగా ఇట్లా నేను, అలాగూ జరుగునుగాక, నా ఏలిన వాడవును రాజువునకు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచునుగాక అనే మాట మనకు వ్రాయబడి ఉంది. ఏమిటి ఈ మాటలు అంటే ఇలా వాక్యం చెబుతుంది. 35వ వచనం, ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను అతనిని అధికారిగా నియమించి ఉన్నాను గనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతని వెంట రాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజునని సెలవిచ్చెను. అందుకు యెహోయాదా కుమారుని బెనయ అనే మాట ఉంది. ఇక్కడ సొలొమోను రాజుగా అభిషక్తుడు కావడం జరుగుతుంది. దావీదు అనేటువంటి మహారాజు చెప్తున్న మాటలన్నీ కూడా ఇక్కడ మరి యెహోయాదా కుమారుని బెనయ రాజునకు ప్రత్యుత్తరం ఇస్తూ ఇట్లా అన్నాడు అనమాట, అలాగూ జరుగునుగాక. అంటే సొలొమోను యూదా వారి మీద యెరూషలేం నివాసుల మీద రాజు కావాలా అనేటువంటి మాటలు ఇందులో మనకు కనిపిస్తాయి. అలాగ జరుగునుగాక, అవునా, నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచునుగాక, దేవుడే ఆ మాట స్థిరపరచునుగాక అని బెనయ దావీదు రాజుతో చెబుతున్నట్టుగా ఈ మాటలన్నీ కూడా ఇందులో మనకు కనిపిస్తాయి అనే మాటలు మనకు అర్థమవుతూ ఉంది. చివరిగా ఒక మాట మనము ఆలోచన చేస్తే ఇలాగనే దేవుని వాక్యం చెబుతుంది. ఈ మాటలన్నిటి కూడా దేవుడే ఆమేన్ అని ఆయన పలికినాడు. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం మనం చూడగా, అందుకు యెహోవా ఆ ప్రకారము జరుగునుగాక అని నేనంటిని.
అందుకు యెహోవా ఆ ప్రకారము జరుగునుగాక అని నేనంటిని. జరుగునుగాక అనే మాటకు అర్థం ఏంటంటే, మరి వాక్యం చెబుతున్న మాట మూల భాషలో ఆమెన్ అని ఉన్నది. మూల భాషలో ఆమెన్ అని ఉంది. దేవుడే ఆమెన్ అని అన్నాడు అనే మాట మనకు అర్థమవుతుంది. ఏ విషయంలో అంటే యూదా నిబంధనను ఉల్లంఘించింది అని ఈ వచనాలు మనకు చెప్తాయి. ఈ ఈ 5 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి, యూదా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవిలాగున మాట్లాడి తెలియజేయవలెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుందేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడవును. ఐగుప్తు దేశం నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని, నేడున్నట్లుగా పాలు తెనలు ప్రవహించు దేశమును మీ పితరులకిచ్చేదనని వారితో నేను చెప్పిన ప్రమాణమును నేను నెరవేర్చునట్లు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులై ఉందురు, నేను మీకు దేవుడనై ఉందును. అందుకు యెహోవా ఆ ప్రకారము జరుగును గాకని నేను అంటిని అనే మాట వ్రాయబడి ఉంది. కాబట్టి మరి ఇశ్రాయేలును ఏ విధంగా దేవుడు ఐగుప్తు దేశం నుంచి విడిపించినాడు, మరి రాయబడిన మాట ఏమిటంటే అగ్ని కొలిమిలో నుండి, అవునా అనే మాట రాయబడింది. అంత పరిస్థితి నుండి దేవుడు వారిని విడిపించి మంచి దేశం ఇచ్చాడు, పాలు తెనులు ప్రవహించే దేశాన్ని. ఆ దేశంలో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు దేవుని ప్రజలై ఉండాలి, ఆయన వారికి దేవుడై ఉండాలి. అలాగ జరుగునుగాక అని కింద మనము చూస్తాం. ఇన్ని వచ్చారు మనం చూసినాం కదా. మరి ఆమెన్ అనేటువంటి పదం మనం ఇంకా ఇప్పుడు 2 సార్లు అనబోతున్నాము. ఎందుకంటే ప్రార్థన చేసిన తర్వాత ఆమెన్ అంటాం, ఆశీర్వాదములో మనం ఆమెన్ అంటాం. ఇవన్నీ కూడా జరుగునుగాక, అలాగూ జరుగునుగాక, దేవుడు జరిగించునుగాక అనే మాటలు మనకు అర్థమవుతున్నాయి. కాబట్టి మంచిది, శ్రద్ధగా మీరు ఈ మాటలు విన్నందుకు దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుచున్నాం. మీరు అందించిన లేఖన సత్యాన్ని బట్టి వందనాలు తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా ఆమెన్ అనే పదం మరి రాయబడిన మాటను బట్టి వందనాలు తండ్రి, స్తోత్రాలు. దేవా నీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మరి ఇలాగ జరుగునుగాక, ఇలాగ అవునుగాక అని చెప్పిన నీ మాటను బట్టి స్తుతులు చెల్లిస్తూ, నీ మాటలే మా పట్ల సిద్ధించునుగాక సహాయం చేయమని నాకు అప్పగించుకుంటూ, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. మంచిది, అందరికీ వందనాలు.